గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారా? ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా జులిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అక్రమ నిర్మాణాల్ని కూల్చివేస్తోంది. తాజాగా చందానగర్లోని హఫీజ్పేట్ డివిజన్, రాజేంద్రనగర్లోని శివరాంపల్లిలో అక్రమ నిర్మాణాల్ని కూల్చివేస్తూ అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి చెరువులు కానీ అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు, నాలాలు ఇలాంటివి కబ్జా కాకుండా ఏర్పాటు చేసినటువంటి హైడ్రా తన పనిని ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రివ్యూ తర్వాత ఎక్కడైనా ఇలాంటివి వస్తే లేదా ఫిర్యాదులు వస్తే ఇమీడియట్లీగా దానిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పడంతో ఏవి రంగనాథ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో సిబ్బంది పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాల్లో వచ్చినటువంటి ఫిర్యాదులపైన ఫోకస్ చేశారు. ఆ ఫిర్యాదులన్నింటినీ కూడా సమీక్షిస్తూ అవసరమైనటువంటి చర్యలను వేగంగా తీసుకుంటున్నారు. ఈ షేర్లింగంపల్లి పరిధిలో ఉండేటువంటి హఫీజ్పేట్ ఈర్ల చెరువులో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ వాటిని తొలగించారు. అదేవిధంగా శివరాంపల్లిలో ఉండేటువంటి చెరువు వద్ద కూడా అందులో ఇప్పటికే లేఅవుట్ చేశారు. దాన్ని అంతా కూడా ఆ నిర్మాణాలు చేపడుతున్నారు. దాంతో ఉదయం నుంచి ఈరోజు ఉదయం నుంచే అక్కడ వాటన్నింటినీ కూడా కూల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూల్చట్లేదు అన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. నిర్మాణాలను గతంలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు వస్తే పూర్తి స్థాయిలో అంటే కింద పిల్లర్స్ నుంచి కూల్చివేసేటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితిలో కూల్చివేస్తే మళ్ళీ కొత్త నిర్మాణాలు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. లేదు అని అంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళడం, స్టే తెచ్చుకోవడం, ఉన్న నిర్మాణాన్ని మళ్ళీ కంటిన్యూ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా బంజారాహిల్స్ లోటస్ పాండ్ వద్ద కూడా భారీగా దాదాపు 400-500 గజాల పార్కు స్థలాన్ని కూడా ఇటీవల హైడ్రా అధికారులు రక్షించడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే వాళ్ళు ఒక వెబ్సైట్తో పాటు కొన్ని కాల్ను అంటే ఫోన్ నెంబర్లను రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇబ్బందికర పరిస్థితులున్నా, ఫిర్యాదులు స్వీకరించాల్సి ఉన్న, ఫిర్యాదులు ఇవ్వాల్సి ఉన్నా వాటన్నింటినీ కూడా తమకు తెలియజేయాలంటూ చెప్పారు. ఇక్కడ నుంచి యాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుందని మనం భావించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రాముడు.